నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే మార్చి 6వ తేదీన ఈ తెలంగాణ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది. అదేవిధంగా మార్చి 7, 8వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అదేవిధంగా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు త్వరలో. కాబట్టి మరి ఉద్యోగులకు, పెన్షన్‌లకు సంబంధించి అనేక పెండింగ్ ఆర్థిక సమస్యలు, ఆర్థికేతర సమస్యలు, ప్రమోషన్‌లు, ట్రాన్స్‌ఫర్‌లకు సంబంధించి కూడా అనేక సమస్యలతో ఉద్యోగులైతే ఉన్నారు. ఇక్కడ పెండింగ్ డీఏలు చూస్తే తెలంగాణలో ఏ రాష్ట్రంలో లేనంతగా ఎక్కువ మొత్తంలో తెలంగాణలోనే పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక జనవరి 2023 నుంచి 3.64%, జూలై 2023 నుంచి 3.64%, జనవరి 2024 నుంచి 3.64%, జూలై 2024 నుంచి 2.73%, జనవరి 2025 నుంచి 2.75%, మొత్తం 5 డీఏలు అయితే పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలో కేంద్ర ప్రభుత్వం కూడా మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ కూడా మంజూరు చేయబోతుంది మార్చి 2025లో. మరి తెలంగాణ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు 1, 2 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి కానీ 5 డీఏలు పెండింగ్‌లో ఉన్న రాష్ట్రం అయితే మన తెలంగాణ రాష్ట్రమనే చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ క్యాబినెట్ భేటీ కూడా మార్చి 6వ తేదీన జరగబోతుంది. మరి సచివాలయం 6వ అంతస్తులోని క్యాబినెట్ కాన్ఫరెన్స్ హాల్లో 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అయితే ప్రారంభమవుతుంది. మరి ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ప్రధానంగా ఎస్సీ ఉపవర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లు, సమగ్ర కుటుంబ కులగణన సర్వే మొదలైన అంశాల మీద అయితే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే మరి ఉద్యోగులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు పెండింగ్ డీఏలు విడుదల చేస్తాం, బడ్జెట్ వరకు ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం, పీఆర్సీ ఇస్తాం, మంచి డీఏలు ఇస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇచ్చారు. మరి ఆ మేరకు ఈ క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల, పెన్షన్లకు సంబంధించి పెండింగ్ డీఏల విడుదలకు సంబంధించి కీలక ప్రకటన చేయాలి. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి ప్రస్తావించే విధంగా ఉద్యోగ సంఘ జేఏసీ అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద మరి అతి త్వరలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో తప్పకుండా పీఆర్సీ అమలు చేయాలని, పీఆర్సీకి నిధులు కేటాయించాలని, అలాగే పెండింగ్ డీఏలు చెల్లించడానికి నిధులు కేటాయించాలని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగుల జేఏసీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు వినతి పత్రాలు అయితే ఇవ్వాలి. అవసరమైతే పోరాటాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. లేకపోతే ఆర్థిక సంవత్సరం 2025-26 కూడా పీఆర్సీ అయితే సున్నా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మార్చి 2వ వారంలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఇక బడ్జెట్ పై కూడా ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. మరి వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయం పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అదేవిధంగా అటు 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేయడంతో పాటు ఇతర హామీలు కూడా నెరవేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది. మరి వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో, మరి ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులకు సంబంధించి కూడా పెండింగ్ డీఏలు, పీఆర్సీ, ఈ తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ బిల్ కానీ, జీపీఎఫ్ బిల్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, వీటన్నిటి మీద మరి బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఈసారి బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ఒకవైపు రాబడుల ఆశలు, ఇంకోవైపు ఆదాయ లోటు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాలపై ఆర్థిక శాఖ అయితే కసరత్తు చేస్తుంది. అన్ని శాఖలతో ప్రీ బడ్జెట్ మీటింగ్స్ కూడా పూర్తయ్యాయి. ఇక మార్చి 3వ వారం నుంచి బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. అదేవిధంగా మార్చి 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఉభయ సభల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 మరి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ సమావేశాలు మార్చి నెలాఖరు వరకు కొనసాగుతాయి. కాబట్టి ఈ సమావేశాల్లో ఉద్యోగులకు సంబంధించి మరి కీలక ప్రకటన రావాలని చెప్పి ఉద్యోగుల జేఏసీ కూడా కోరుతుంది. ఇక భవిష్యత్ కార్యాచరణ కూడా మరి మార్చి 12వ తేదీన ఉద్యోగ సంఘాల జేఏసీ అయితే భవిష్యత్ కార్యాచరణ కూడా పిలుపునిచ్చింది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం పెండింగ్ డీఏలు కానీ, తర్వాత పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని మంచి పీఆర్సీ ఇచ్చే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ విధంగా ఉద్యోగులకు, వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా మరి 6 గ్యారంటీలు అమలు చేస్తున్నారో, మరి ఉద్యోగులకు సంబంధించి కూడా ప్రతి ఆర్థికేతర సమస్యలను ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్ తీరుస్తుందని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కోరుకుందాం. మరి ఆ విధంగా ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.